హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ విషయం అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. వాటితో పాటు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతాయి. అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి. మనకు తెలుసు 2019లో జరిగిన ఎన్నికల్లో ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నికలు ఎదుర్కొని 175 సీట్లకు గాను 151 సీట్లలో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అప్పటి వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లకు పరిమితమైంది. ఆ తర్వాత అందులోంచి కొంతమంది మళ్ళీ అధికార పార్టీ వైపు వెళ్ళిపోయారు. కానీ 5 ఏళ్ల తర్వాత పొలిటికల్ సినారియో పూర్తిగా మారిపోయిన పరిస్థితి. ఆ రోజు టీడీపీ వర్సెస్ వైఎస్ఆర్సీపీగా ఎన్నికలు జరిగాయి. కానీ ఇప్పుడు తాజాగా బరిలో జనసేన పార్టీ ఉంది. జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ టైఅప్ సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయి. అయితే జనసేన అంతకు ముందు నుంచే బీజేపీతో మిత్రపక్షంగా ఉంది. బీజేపీ వైఖరి ఇంకా తేలకుండానే, అంటే టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు కావచ్చు, అదే రకంగా బంధం కావచ్చు, మిత్రబంధం కావచ్చు, ఆ బంధం మీద భారతీయ జనతా పార్టీ ఎలా ఉంటుంది, వారితో కలిసి ప్రయాణం చేస్తుందా, లేకపోతే అప్పటి వరకు కొనసాగుతున్న జనసేనతో కొనసాగుతున్న మిత్రత్వం తెగదెంపులు చేసుకుంటుందా ఏంటి అనేది రకరకాల చర్చలు జరిగాయి. కానీ గత వారం 10 రోజుల క్రితం జరిగిన పరిణామాలను చూస్తే ఇవాళ పవన్ కళ్యాణ్ చాలా బలంగా కూడా చెప్పారు. సో ఈ లెక్కన జనసేన, తెలుగుదేశం పార్టీ, అదే రకంగా భారతీయ జనతా పార్టీ కలిసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలను, అదే రకంగా సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఒక్క ఎంపీ సీట్ లేదు కాబట్టి ఈ రెండు పార్టీలతో కలిస్తే వాళ్ళు ఎన్ని ఇచ్చినా కూడా దాంట్లో విజయం సాధించే అవకాశాలు ఉండొచ్చు అనే ఆశతో జాతీయ స్థాయిలో 370 సీట్ల మీద ఆ పార్టీ కన్నేసింది. కాబట్టి 2-3 సీట్లు వచ్చినా, 5 సీట్లు వచ్చినా కూడా అది వాడికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ రకంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తే అవకాశం కనిపిస్తుంది. ఇటీవల చంద్రబాబు నాయుడుతో అమిత్ షా కలిసిన తర్వాత పరిణామాలు కొద్దిగా మారినట్టున్నాయి. ఈ వారంలో ఈ 3 పార్టీలకు సంబంధించిన సీట్లు సర్దుబాటు, దానికి సంబంధించిన చర్చలు కొనసాగే అవకాశం ఉంది. అంతకుముందు బీజేపీ తన అభిప్రాయాన్ని కూడా తెలపాల్సిన అవసరం ఉంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు నేను ఈ వీడియో ఎందుకు చేయడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన చర్చ కొనసాగుతుంది. గత వారం రోజులుగా నేను ఆల్మోస్ట్ ఒక 20-22 మందితో మాట్లాడాను. అందులో కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు, డిఫరెంట్ రంగాల వాళ్ళు ఉన్నారు, అదే రకంగా అడ్వర్టైజ్ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. గమ్మత్తు ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలు, అదే రకంగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈ 5 జిల్లాలలో బెట్టింగ్లు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున బెట్టింగ్లు మొదలయ్యాయట. దాంట్లో ఆల్మోస్ట్ 90% తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, మిగతా వాళ్ళు కొంతమంది వైసీపీ గెలుస్తుందని పెడుతున్నారు. కానీ ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఒక మిత్రుడు చెప్తున్నాడు ఇందాక, వైసీపీకి 40 నుంచి 60 సీట్ల కంటే ఎక్కువ వస్తే అనే మాట మీద ఎవరైనా బెట్టింగ్ పెడతారా అని అంటే ఎవరు ముందుకు రావట్లేదంట. అతను చెప్పడం ఐ డోంట్ నో, ఇందులో నిజమెంత అనేది తెలియదు. ఎందుకంటే బెట్టింగ్లకు సంబంధించి అన్ని ఊహాగానాలు, వదంతులే ఉంటాయి, కానీ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. ఎందుకంటే అది ఇల్లీగల్ కాబట్టి, అందరికీ తెలిసిన విషయమే. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఫలితాల మీద కోట్లల్లో బెట్టింగ్లు కొనసాగాయని కథనాలు వచ్చాయి. సో అదే రకంగా ఇప్పుడు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది కాకుండా విచిత్రంగా అధికారంలో ఉన్న వైసీపీ 60 సీట్లకు మించి గెలుస్తుంది అని ఎవరైనా బెట్టేస్తారా అని అడుగుతున్నారట. అంటే వాళ్ళు డిసైడ్ అయ్యారు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలుస్తుంది అని. కాబట్టి ఆ రకంగా బెట్టింగ్లు వేస్తున్నారేమో అని అనుకుంటాను నేను. ఇటు అధికార పక్షం అయితే చాలా విశ్వసిస్తోంది గట్టిగా, రెండోసారి అధికారంలోకి వస్తామని. జగన్మోహన్ రెడ్డి స్పీచ్ల్లో మనకు అది క్లియర్ కట్గా కనిపిస్తుంది.
ఆయన నిర్వహిస్తున్న సభలకు కూడా బాగానే జనాలు వస్తున్నారు. ఇది ఒకటి గమ్మత్తు. సభలకు జనాలు వస్తే వాళ్ళంతా ఆ పార్టీ కోటేస్తారా? గతంలో ప్రజారాజ్యం ఏర్పాటు చేసినప్పుడు చిరంజీవి హవా ఆ సభలకు వచ్చిన జనం చూస్తే బ్రహ్మాండమైన సంఖ్యలో గెలుస్తారని చెప్పి అనుకున్నాం. కానీ ఆయన కేవలం 10 సీట్లలో గెలిచిన పరిస్థితి. సో ఇట్లా సభలతో ఈ బెట్టింగులతో ఫలితాలు తేలుతాయా అనేది కొంత ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఏదో నాకు ఈ బెట్టింగ్ల గురించి అతనితో మాట్లాడిన తర్వాత, ఇంకొంతమందితో డిస్కస్ చేసిన తర్వాత దీనికి సంబంధించి ఒక వీడియో చేస్తే బాగుంటుంది అనిపించింది. అక్కడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది పక్కన పెడితే, బెట్టింగ్ రాయిళ్ళు మాత్రం వాళ్లకు అనుకూలంగా ఉన్న పార్టీలకు ఓ రకంగా, అనుకూలంగా లేని పార్టీలకు ఓ రకంగా వాళ్ళు అట్లా క్యాంపెయిన్ చేసుకునే స్టైల్ని దీన్ని ఎంచుకున్నారు. వైసీపీకే 60 సీట్లు కంటే ఎక్కువ వస్తాయి, పెట్టేస్తావా అని అడగడం అనేది కొద్దిగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. బట్ చూడాలి అంతిమంగా ఏం జరుగుతుంది అనేది. కాకపోతే పొలిటికల్ పోలరైజేషన్ మాత్రం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు జనసేన కాపులను, తెలుగుదేశం పార్టీ కమ్మాస్ను బేస్డ్గా చేసుకుంది. దాంతోపాటు గతంలో ఆ పార్టీకి ఉన్న ఓట్ బ్యాంకును క్యాష్ చేసుకుంటుంది. జనసేనకైతే ఓట్ బ్యాంకు పెద్దగా ఏం లేదు. ఎందుకంటే గతంలో జనసేన పోటీ చేస్తే ఏం జరిగిందో మనకు తెలుసు. ఏకంగా అధినాయకుడు పోటీ చేస్తే 2 స్థానాల నుంచి పోటీ చేస్తే 2 స్థానాల నుంచి దారుణంగా ఓటమి పాలయ్యారు. ఆ పార్టీ తరపున రాజోలు సీట్లో ఒక్కడు గెలిస్తే ఆయన గెలిచిన తర్వాత వారం 10 రోజులకే అధికార పార్టీ వైపు చేరిపోయారు. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆశ్చర్యకరంగా ఉంటుంది. బీజేపీ అనేది ఒక 2-3% ఓట్ షేర్ ఉంటుంది కాబట్టి అది ఆ కూటమికి కలిసి వస్తుందా, తద్వారా ఆ పార్టీ బెనిఫిట్ పొందుతుందా, లేకపోతే కూటమికి ప్రయోజనం చేకూరుస్తుందా అనేది ఇప్పుడు కొద్దిగా ఆసక్తికరమైన అంశంగా మనకు కనిపిస్తుంది. మొత్తం మీద బెట్టింగ్లు అయితే కొంతగా ఇంట్రెస్ట్గా కనిపిస్తున్నాయి. ఇది ఈ టాపిక్ మీద మాట్లాడదామనిపించింది, ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే వీడియోకి షేర్ చేయండి.